ప్రెస్ మీట్ పెట్టుకొని వచ్చేస్తాం. సంవత్సరాలు బాగుంటుందని బాగుంటుందా? అదే ధర్నాలు రాష్ట్రాలు చేసేదని బాగుంటుందా? ఎంత సినిమాకి అన్యాయం జరుగుతాయి. చెప్పాలి కదా, మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియాలి కదా. మీరు ఇట్లా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, నోటీసులు తీసుకోండి అని అంటే ఎట్లా అన్నా? రానండి, మీ సిఐ గారు కూడా వస్తున్నారు. అదేమి అక్కడ గొడవలు చేసేది లేదు, ఏం లేదు. కౌన్సిల్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకొని రాయలసీమ అన్నీ చెప్తున్నాం. ముందు నేను అడిగింది దానికి చెప్పండి, ముందు చెప్పండి. ముందు చెప్తే ఏం తప్పు చేస్తే మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, కనీసము కాదు పర్మిషన్ కాదు. మేము మండలానికి ఒక 2 కార్లు రమ్మన్నాము. అక్కడ పోయి మనకు జరిగే నష్టాన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాము. దానికి కూడా బాగుంటుంది. ఎట్లా ఏదన్నా రౌడీయిజం చేస్తామా, అదేమన్నా గందరగోళం చేస్తామా? ఏం లేదు కదా. ప్రశాంతంగా పోయి 4 మాటలు మీడియాకి చెప్పుకొని వచ్చేస్తాం. ప్రాజెక్ట్ చూసే దాని పర్మిషన్ రైతులు అంత తప్పించి గొడవలు కూడా ఏం జరగవు కదా. ఒకవేళ సోమశెల్ల దగ్గర పంపించకపోయినా పార్టీ ఆఫీస్ కన్నా పంపిస్తాను. ప్రెస్ మీట్ పెట్టుకుని అదొకటన్నా హెల్ప్ చేయాలి. టీ తెచ్చున్నారు.